విశాఖ నుంచి రాయగడ ఒక ప్రత్యేక రైలు. ఇదంతా కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేరు ప్రాంతాల్లో సంబరాలు జరుపుకుంటే ఈరోజు మహిళా ఉద్యోగులే ఈ రైలు నడుపుతున్నారు. లోకో పైలట్‌తో పాటు గార్డు, అలాగే సెక్యూరిటీ సిబ్బంది అందరూ కూడా మహిళలుగా కొనసాగుతుంది. ఒక రకంగా కష్టమైన పనే. అంటే ఏదైతే కేవలం మగవారు చేయాలి అన్న అంశం కొన్ని రకాలుగా ఉంటుంది. కానీ ఈరోజు చూసుకుంటే మగవారితో సమానంగా మహిళలు పనిచేస్తారనే అంశాన్ని స్పష్టం చేస్తూ ఈరోజు ఈ రైలు నడుపుతున్న పరిస్థితి. ఈస్ట్ కోస్ట్ రైల్వే లో ఏదైతే వాల్తేరు డివిజన్లో ఉన్న ఈ రైలు ఒక ప్రత్యేకంగా కొనసాగుతున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే లోకో పైలట్ విధులు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. అలాగే చూసుకుంటే సెక్యూరిటీ సిబ్బంది కూడా దూర ప్రాంతాలకు వెళ్ళే సమయంలో మహిళలు కొంత ఇబ్బంది పడతారన్న అంశం కూడా ఉన్న పరిస్థితి. కానీ ఈరోజు చూసుకుంటే గార్డుతో పాటు ఇతర సిబ్బంది అందరూ కూడా మహిళలతో ఈ రైలు బయలుదేరుతుంది. ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేకంగా మగవారితో సమానంగా మహిళలు పనిచేస్తారు. అలాగే కష్టమైన అంశాలలో కూడా మహిళలు తీసిపోరు అనే అంశం కూడా ఈరోజు స్పష్టమైన పరిస్థితి. ఈ దశలో ఈ ప్రత్యేక రైలు ఈరోజు మొత్తంగా చర్చ కొనసాగుతుంది. ఇది విశాఖ నుంచి బయలుదేరి రాయగడ చేరుకుంటుంది. ఇందులో లోకో పైలట్ అలాగే ఆర్పిఎఫ్ మహిళా సిబ్బందిని కూడా నియమించడం ఒక ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. ఈ దశలో వాల్తేర్ డిఆర్ఎం దీన్ని ప్రారంభించారు. ఈ రైలుకి సంబంధించిన అంశం ఇప్పుడు నెట్టింట కొంత వైరల్ గా కూడా మారిన పరిస్థితి. అయితే వేరు ప్రాంతాల్లో కొన్ని చోట్ల చూసుకుంటే ఉమెన్స్ డే కేవలం సంబరాలకు మాత్రమే పరిమితం ఉన్న దశలో ఈరోజు రైల్వే మాత్రం కష్టమైన అంశాల్లో కూడా మహిళా ఉద్యోగులు కూడా పని చేయడమే కాకుండా ఇది ఒక రకంగా స్ఫూర్తిదాయకంగా కొనసాగిస్తున్న వాతావరణం కూడా తెలియజేయడానికి ఇది చేస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే హక్కుల సాధన కోసం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పుట్టింది, అదే రకంగా ఈ అంశం కూడా ఒక స్పష్టమయ్యే క్రమంలో ఈ రాయగడ ప్యాసింజర్ విశాఖ నుంచి బయలుదేరిందని మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేరు ప్రాంతాల్లో ఒక రకంగా జరిగితే విశాఖలో మాత్రం మహిళా సిబ్బందితో రైలు నడపడం ద్వారా మహిళలు అన్ని రంగాల్లో కూడా బలంగా ఉంటారు, మగవారితో సమానంగా పనిచేస్తారనే అంశం బయట ప్రపంచానికి తెలియజెప్పారని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కేవలం సంబరాలు మాత్రమే కాకుండా మహిళలు అన్ని రంగాల్లో కూడా ప్రావీణ్యం ఉంది. ముఖ్యంగా కష్టతరమైన అంశాల్లో కూడా వారంతా కూడా ముందుంటారని ఈరోజు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు విశాఖలో చూసుకుంటే ఒక ప్రత్యేక రైలు ఉమెన్ క్రూతో కొనసాగుతుంది. అమ్మ చెప్పండి, అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్ని చోట్ల సంబరాలు చేసుకున్నారు, బట్ మీరు ఒక కష్టమైన పనికి వెళ్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ జాబు, అట్లాగే ఒక ట్రైన్ నడపడం? అట్లా స్టార్టింగ్లో యాజ్ ఏఎల్పి అపాయింట్ అయినప్పుడు మేము కొంచెం భయపడ్డాము. ఇది అంటే లేడీస్కి అంత సూటబుల్ కాదు అని చెప్పి చాలా భయపడ్డాము. కానీ వన్స్ అపాయింట్ అయిన తర్వాత విత్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ ఇప్పుడైతే కంఫర్టబుల్గా వర్క్ చేయగలుగుతున్నాము. అండ్ మేము వర్క్ చేస్తున్నప్పుడు కొంతమంది పీపుల్ రెస్పాండ్ అవుతారు, లేడీస్ కానీ చాలా ప్రౌడ్గా మమ్మల్ని చూస్తూ ఉంటారు. అవన్నీ చూసినప్పుడు మాకున్న ఫియర్ కానీ అవన్నీ పోయి ఇప్పుడు వీ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి. చేస్తున్నారు. అట్లాగే ఇది ఒక హార్డ్ వర్క్ కూడా అనుకుంటారు జనరల్ గా జెంట్స్ వ్యవహారం, బట్ దీన్ని ఇట్లా మీరు చేయడం మీ ఫ్యామిలీ ఎట్లా ఫీల్ అవుతుంటారు? They are feeling proud because of us. It's really a challenging field. Ladies ki ఇది నిజంగా ఛాలెంజింగే. ఫస్ట్ వెరీ స్టార్టింగ్ డేస్లో నేను 98లో అపాయింట్ అయినప్పుడు ఇంత ఫెసిలిటీస్ లేవు లేడీస్కి. నౌ డేస్ కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, లేడీస్కి ఫెసిలిటీస్ అవి ప్రొవైడ్ చేస్తున్నారు. రన్నింగ్ రూమ్స్ కానీ అవి ఉండేవి కదా అప్పట్లో. ఇప్పుడు రన్నింగ్ రూమ్స్లో లేడీస్కి సపరేట్గా ప్రొవిజన్స్ పెట్టారు. ఉమెన్స్ డే అనేది ఒక మహిళల హక్కుల కోసం స్టార్ట్ అయింది, మీకు ఐడియా ఉండి ఉంటుంది. బట్ ఇంకా ఏమైనా మీకు పర్సనల్ గా ఇంకా మహిళలకి లేదా మహిళా ప్రయాణికులకి ఇంకేమైనా చేయాలి అట్లాంటి అంశాలు మీ దృష్టిలో ఉన్నాయా? మహిళా ప్రయాణికుల సంగతి నేను మాట్లాడలేను, కానీ అది అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటుంది. మా వరకు చెప్పాలంటే లోకల్లో వాష్రూమ్స్ ఫెసిలిటీస్ లేవండి. అవి కొన్ని లోకల్స్లో ఇప్పుడు వస్తున్నాయి. అవి అలా కంటిన్యూ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. వర్క్ చేసే వాళ్ళకి కొంచెం కంఫర్ట్గా మేము టెన్షన్ ఫ్రీగా పని చేయగలుగుతాం అవి కనుక అన్నిట్లో ప్రొవైడ్ చేస్తే. వాష్రూమ్స్ ఫెసిలిటీ కనుక పెడితే టెన్షన్ ఫ్రీగా వర్క్ చేయగలుగుతాం. అదొక్కటే మాకు మైండ్లో పించ్ చేస్తూ ఉంటుంది అనమాట. అయ్యో వాష్రూమ్ లేదు, ఏమన్నా ఎమర్జెన్సీ అయితే ఎలాగా అనేది చిన్నది టెన్షన్ అయితే ఉంటుంది మాకు లోపల. అది ఎక్కడో ట్రైన్ ఆగినప్పుడు స్టేషన్ మాస్టర్ దగ్గర రూమ్కి వెళ్ళి అలా యూజ్ చేయవలసి వస్తుంది. ప్రజెంట్ అదే లోకల్లో కనుక ప్రొవైడ్ చేస్తే మాకు ఆ ప్రాబ్లం ఉండదు.
నవేడేస్ కొన్ని వస్తున్నాయండి, ఉన్నాయి ఇప్పుడు బయో టాయిలెట్ ఫెసిలిటీస్ ఉన్నాయి లోకల్లో. బండి ఆగినప్పుడు మేము యూజ్ చేయొచ్చు. మేడం కొన్నిసార్లు జెంట్స్ తో అంటే మీరు స్టాఫ్ లో జెంట్స్ తో కూడా ఉంటుంటాడు, ఎట్లా ఉంటది? వాళ్ళు కోఆపరేట్ చేస్తుంటారా? ఇబ్బంది అట్లాగే ఉంటుందా? మేల్ ఎంప్లాయీస్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు. యాక్చువల్లీ మేము ఇంజిన్లో కాస్తో కూస్తో కొంచెం సెక్యూర్డ్గా ఫీల్ అయ్యేది వాళ్ళు ఉండడం వల్ల. వాళ్ళ వల్ల మాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళు మమ్మల్ని చాలా సపోర్టివ్గా చాలా ఎంకరేజ్ చేస్తారు, చాలా బాగా చూసుకుంటారు లేడీస్. ఈరోజు చూస్తుంటే ఉమెన్ క్రూతో ఈ రైలు బయలుదేరింది. ఒక రకంగా చూసుకుంటే మహిళలు కష్టమైన అంశాల్లో కూడా ముందుంటారని తెలియజేయడానికి ఈరోజు చూసుకుంటే వాల్తేరు డివిజన్ నుంచి రాయగడ ఈ రైలు బయలుదేరిన పరిస్థితి. అలాగే వీరి మాటలు బట్టి ఏదైతే కొన్ని అంశాలు ఏదైతే ఉమెన్ క్రూ ఉంటారో వారికి ప్రత్యేకంగా వాష్రూమ్లు ఏర్పాటు చేయాలి. అలాగే కొన్ని రైల్లో ఇప్పుడిప్పుడే వచ్చే అన్ని రైల్లో కూడా ఈ సదుపాయం వచ్చినట్లయితే పూర్తి స్థాయిలో మహిళా సిబ్బంది పనిచేయడానికి అవకాశం ఉంటుందని ఇక్కడ లోకో పైలట్లు చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, విశాఖపట్నం. This is first of all, I congratulate all the women in particular and the women which are working in the Indian Railway. Very happy International Women's Day. The Women's Day signifies an importance because, as you have seen, we have run a train in which the loco pilot and the assistant loco pilot were women, the ticket checking staff were women, the station master and the pointsman which gave signal to the train were women's employees, the CNW staff which maintain the train, which ensure the train runs perfectly, are also women, the guard is woman, the RPF is woman. So in Indian Railway as such, the woman participation is increasing, and running a train is a significance of the country's progress. And here we wanted to show to everyone that look, the women's employee of the Voltaire division are equal partner in the progress of country. And as our honorable Prime Minister and honorable Rail Minister always say, that with increased participation of the women employees, only the country will grow. Because as someone has very good said, that half of the populations are women and other half are the children of the women. So ultimately it is the woman which is creator of this Srishti, this Brahmand, and therefore empowering the woman is very important for country's progress, and railway plays a very critical role in country's progress. And therefore we have done this train running, and railway has been doing lot of work. In particular, the Indian government is also doing lot of work, and we will keep on supporting the women employees. Sir, you know this day start with some women demands. Now your women crew asking for washrooms attached with pilot room. Yes, so you see, Indian Railway is a very mammoth organization, and we have a big asset. So there are a lot of experiments have been going on where we are providing the attached facilities to the women's employees and everywhere. It is not only in the locomotive, it is in the guard cab, it is at the running room, it is at the station, it is at the gang lobbies, women gang employees. Everywhere the facilities are being developed to ensure that the dignities of women are ensured. Because unless you provide them a good environment to work, we cannot see the progress of country, and railway has been working in that direction. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.